ప్రీవియస్ వీడియోస్లో మనం ఎలక్ట్రిక్ కరెంట్ గురించి, దాని డెఫినేషన్ గురించి, దాని ఫార్ములా గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ వీడియోలో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ వీడియో కొంచెం కష్టంగా ఉంటుందని ముందే చెప్పాను. సో అది మీరు అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా కూడా అంత ఫీల్ అవ్వమాకండి. ఈ కాన్సెప్ట్, ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే, బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీ అనేది అసలు ఎట్లా పనిచేస్తుంది, బ్యాటరీ పెట్టడం వల్ల ఒక సర్క్యూట్లో కరెంట్ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది, బ్యాటరీ లేకపోతే కరెంట్ ఉండదు, అదే బ్యాటరీ ఉంటే కరెంట్ ఉంటుంది, ఎట్లా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ప్రీవియస్ వీడియోస్కి సంబంధమే లేదు, ఇది ఒక సపరేట్ టాపిక్. కాబట్టి ప్రీవియస్వి మీకు అర్థం కాకపోయినా కూడా ఇది జాగ్రత్తగా వినండి, ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ వీడియో ఈ బ్యాటరీ గురించి చెప్పడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఒక్కసారి మీకు రివైజ్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం నౌ వి విల్ సీ హౌ ఏ బ్యాటరీ ఆర్ సెల్ వర్క్స్. బ్యాటరీని మనం సెల్ అని కూడా అంటాం. సెల్స్ వేసారా, వాల్ క్లాక్స్లో మనం సెల్స్ ఉంటాం కదా. వాల్ క్లాక్ అంటే ఏంటి? గడియారంలో మనం సెల్స్ వేస్తూ ఉంటాం. బ్యాటరీ అన్న అనొచ్చు, సెల్ అన్న అనొచ్చు. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఓకేనా? ఎందుకంటే ముందు ఒక చిన్న టాపిక్, నిన్న చెప్పిన టాపిక్కే మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేయాలి. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఛార్జ్ ఉందనుకోండి, ఒక పాజిటివ్ ఛార్జ్ పేరు ఏంటి అంటే క్యూ. ఈ క్యూ చుట్టూ ఈ క్యూ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అని చెప్తాం. ఈ క్యూ అనే ఛార్జ్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టాం, ఈ పేపర్ మీద పెట్టాము అంటే ఈ క్యూ అనే ఛార్జ్ చుట్టూ కొంత రీజియన్లో దీని ప్రభావం అనేది ఉంటుంది, దీని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. దీన్ని ఎట్లా ప్రూవ్ చేయొచ్చు అంటే, దీని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పాం కదా, దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తాము అంటే, ఈ పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి ఇంకొక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొస్తే, Q1 అనే ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొస్తే పాజిటివ్ రిపెల్ అవుతాయి కదా, రిపెల్ అవుతాయి కాబట్టి దీన్ని దూరంగా నెట్టేస్తుంది. ఓకేనా? ఇది డైరెక్ట్గా దీన్ని టచ్ చేయకపోయినా కూడా దూరం నుంచే ఇవి రిపెల్ అయిపోతూ ఉంటాయి, అంటే ఇది దీన్ని దూరంగా నెట్టేస్తుంది. అదే ఒక నెగిటివ్ ఛార్జ్ని, -Q2 అనే ఒక ఛార్జ్ని దీని దగ్గరికి తీసుకొచ్చి పెట్టామంటే, వీటి రెండింటిని అతికిచ్చే పని లేదు, కొంచెం దగ్గరికి తీసుకొచ్చి పెడితే చాలు, ఇవి రెండు అట్రాక్ట్ అయిపోతాయి వాటంతట అవే. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒక ఛార్జ్ మనకు ఉంటే కనుక ఆ ఛార్జ్ చుట్టూ ఆ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, దాని ఎఫెక్ట్ అనేది, ప్రభావం అనేది ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం, ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ ఛార్జ్కి ఒక ఫీల్డ్ ఉంటుంది. ఫీల్డ్ అంటే ఏంటి? ఒక గ్రౌండ్. ఆ గ్రౌండ్లో మొత్తం దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మన కళ్ళకి కనిపించదు. ఒక ఛార్జ్ ఉందనుకోండి, ఒక ఎలక్ట్రాన్ అనుకోండి, ఎలక్ట్రాన్ మనకి కళ్ళకి కనిపిస్తుంది. ఒక పాజిటివ్ అయాన్ ఉందనుకోండి, ఆ పాజిటివ్ అయాన్ మనకు కళ్ళకి కనిపిస్తుంది, కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు కనిపించదు. కానీ దీన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఎట్లా ప్రూవ్ చేస్తాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందని? ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి పెడితేనేమో అది రిపెల్ చేస్తుంది, నెట్టేస్తుంది. అదే ఒక నెగిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి పెడితేనేమో అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండే రీజన్ ఉంటుంది, దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం చూడలేం కాబట్టి ఫిజిక్స్లో మాట్లాడుకునేటప్పుడు దాన్ని ఒక విధంగా రిప్రజెంట్ చేస్తాం. అది ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే, ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ క్యూ ఇక్కడ ఉన్నదే ఇక్కడ రాస్తున్నాను, ఈ క్యూ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటికి వస్తుందని చెప్పేసి మనం చూపిస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటికి వస్తున్నట్టు చూపిస్తాం. ఎందుకు అంటే, ఇదెందుకో జాగ్రత్తగా వినండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఛార్జ్. మన దగ్గర ఒక ఛార్జ్ ఉంది, ఆ ఛార్జ్ దగ్గరికి ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి పెట్టాము. ఆ పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ పాజిటివ్ ఛార్జ్ మీద ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అవుతుంది? ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి పెడితే ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అవుతుంది? నెట్టేస్తుంది ఈ పాజిటివ్ ఛార్జ్ని. ఈ పెద్ద పాజిటివ్ ఛార్జ్ ఈ చిన్న పాజిటివ్ ఛార్జ్ని దూరంగా నెట్టేస్తుంది. కాబట్టి ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అవుతుంది? ఈ డైరెక్షన్లో. అంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటికి డైరెక్షన్ ఈ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై అవుతుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో ఉంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఇది జస్ట్ మన ఫిజిక్స్లో మనం అర్థం చేసుకోవడానికి ఒక రిప్రజెంటేషన్ మాత్రమే.
ఈ ఫోర్స్కి రిప్రజెంటేషనే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? సో అట్లానే మనకు ఒక నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఆ నెగిటివ్ ఛార్జ్ దగ్గరికి ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి పెట్టామనుకోండి, మనం ఎప్పుడు ఏం చెప్తాం, పాజిటివ్ ఛార్జ్ని పెడితే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ ఉంది, ఆ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పాజిటివ్ ఛార్జ్ని పెడితే ఆ పాజిటివ్ ఛార్జ్ మీద ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అయిద్దో ఆ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు. మన దగ్గర ఒక ఛార్జ్ ఉంది, ఆ ఛార్జ్ దగ్గరికి ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి పెడితే ఏ డైరెక్షన్లో ఆ పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ అనేది అప్లై అవుతుందో ఆ డైరెక్షన్లోనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఒక ఛార్జ్ ఉంది, అదేమి ఛార్జ్? నెగిటివ్ ఛార్జ్. ఆ నెగిటివ్ ఛార్జ్ దగ్గరికి ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది తీసుకొచ్చి పెట్టాము. ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అవుతుంది? నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది, దగ్గరికి లాక్కుంటుంది. కాబట్టి ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై అవుతుంది. ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై అయిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇంటూ ద నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ లోపలికి లాక్కుంటూ ఉంటుంది పాజిటివ్ ఛార్జ్ని. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. పాజిటివ్ తీసుకుంటే బయటికి ఇట్లా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎటువైపు తీసుకున్నా లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అదే నెగిటివ్ ఛార్జ్ని తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లోపలికి వస్తూ ఉంటుంది. దీన్ని యాక్చువల్గా ఈ లైన్స్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనకూడదు, ఇవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేసే లైన్స్, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ అర్థమైంది. పాజిటివ్లో నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తాయని మీకు అర్థమైంది, నెగిటివ్లోకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయని అర్థమైంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేయండి, ఈ కాన్సెప్ట్ బేసిక్, ఇది తర్వాత ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బ్యాటరీ అనే కాన్సెప్ట్లోకి వద్దాం. మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో బ్యాటరీ అనే కాన్సెప్ట్లోకి వద్దాం. ఎప్పుడైనా ఏ వస్తువు అయినా ఎట్లా పనిచేస్తుంది అని తెలుసుకునే ముందు ఆ వస్తువులో పార్ట్స్ ఏంటి అనేది చూస్తాం. ఇప్పుడు పెన్ అనేది ఎట్లా పనిచేస్తుంది అని తెలుసుకునే ముందు పెన్నులో పార్ట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అట్లానే ఇప్పుడు బ్యాటరీ అనేది ఎట్లా పనిచేస్తుంది అని తెలుసుకునే ముందు బ్యాటరీలో ఏమేం పార్ట్స్ ఉంటాయో చూద్దాం. ఈ బ్యాటరీ కన్సిస్ట్ ఆఫ్ 2 మెటల్ ప్లేట్స్ అండ్ ఏ కెమికల్. ఓకేనా? ఒక బ్యాటరీలో 2 మెటల్ ప్లేట్స్ ఉంటాయంట. ఇది ఒక మెటల్ ప్లేట్, ఇది ఒక మెటల్ ప్లేట్. 2 మెటల్ ప్లేట్స్ ఉంటాయంట. ఒక కెమికల్ అనేది ఉంటుందంట. ఆ కెమికల్ అనేది ఈ 2 మెటల్ ప్లేట్స్ మధ్యలో ఉంటుంది. ఓకేనా? బ్యాటరీ అనేది ఇట్లా ఉంటుంది. ఈ మెటల్ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని ఎలక్ట్రోడ్స్ అని కూడా అంటారు. 2 మెటల్ ప్లేట్స్ ఉంటాయి, వాటిని ఎలక్ట్రోడ్స్ అని కూడా అంటారు. ఆ మెటల్ ప్లేట్స్ మధ్యలో ఒక కెమికల్ అనేది ఉంటుంది. ఆ కెమికల్ని ఎలక్ట్రోలైట్ అనే పేరుతో పిలుస్తారు. సో ఇప్పుడు ఎలక్ట్రోలైట్ ఉంది కదా, ఆ ఎలక్ట్రోలైట్లో ఏమున్నాయో చూద్దాం. ద ఎలక్ట్రోలైట్ బిట్వీన్ ద 2 మెటల్ ప్లేట్స్ కన్సిస్ట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ విచ్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. విచ్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒక విషయం చూద్దాం. ద ఎలక్ట్రోలైట్ బిట్వీన్ ద 2 మెటల్ ప్లేట్స్ కన్సిస్ట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్. ఎలక్ట్రోలైట్ ఉంటుంది కదా, ఈ మెటల్ ప్లేట్స్ మధ్యలో ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది. ఎలక్ట్రోలైట్లో పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయంట. ఓకేనా? సో దీన్ని మనం ఇంకో పేరుతో ఏమని పిలుచుకోవచ్చు, అయానిక్ సొల్యూషన్ అని కూడా పిలుచుకోవచ్చు. ఈ సొల్యూషన్లో మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అయానిక్ సొల్యూషన్ అని కూడా పిలుచుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఉండే ఒక కెమికల్లో ఎలక్ట్రోలైట్లో మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ 2 ఉంటాయని చెప్తున్నారు. సో విచ్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, అవి ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతాయంట. అది పక్కన పెట్టండి. నెక్స్ట్ సెంటెన్స్ చదువుదాం. ద ఎలక్ట్రోలైట్ ఎగ్జర్ట్స్ ఎ సర్టైన్ ఫోర్స్ ఆన్ దీస్ అయాన్స్ అండ్ మేక్స్ దెమ్ మూవ్ ఇన్ ఎ స్పెసిఫైడ్ డైరెక్షన్. The electrolyte exerts a certain force on these ions and makes them move in a specified direction. ఎలక్ట్రోలైట్ అనేది ఎలక్ట్రోలైట్లో ఉన్న అయాన్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రోలైట్లో పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. సో ఎలక్ట్రోలైట్ అనేది ఎగ్జర్ట్స్ ఏ సర్టైన్ ఫోర్స్ ఆన్ దిస్ అయాన్స్. ఈ అయాన్స్ మీద, ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ మీద కొంత ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయటం వల్ల, ఆ ఫోర్స్ వల్ల అవి స్పెసిఫైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అంట. ఓకేనా? స్పెసిఫైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఈ ఎలక్ట్రోలైట్ ఈ అయాన్స్ మీద కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, జనరల్గా వర్క్ అవుతుంది. అది డీప్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకేనా? సో ఈ ఎలక్ట్రోలైట్ అనేది ఈ అయాన్స్ మీద కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఓకేనా? ఆ ఫోర్స్ అనేది అప్లై చేయటం వల్ల అవి స్పెసిఫైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఇది
దే మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇందాక చెప్పారు కదా, దే మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఆ ఫోర్స్ వల్ల పాజిటివ్ ఛార్జెస్ ఒకవైపు మూవ్ అయితే నెగిటివ్ ఛార్జెస్ ఇంకో వైపు మూవ్ అవుతాయి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ఫోర్స్ వల్ల పాజిటివ్ ఛార్జెస్ ఒకవైపు మూవ్ అయితే నెగిటివ్ ఛార్జెస్ ఇంకో వైపు మూవ్ అవుతాయి. లెట్ us కాల్ దిస్ ఫోర్స్ యాజ్ కెమికల్ ఫోర్స్. ఈ ఫోర్స్ కెమికల్ వల్ల వచ్చింది. ఓకేనా, ఈ ఫోర్స్ కెమికల్ వల్ల వచ్చింది కాబట్టి దీన్ని మనం కెమికల్ ఫోర్స్ అంటాం. దాన్ని మనం ఎఫ్సి అనే దాంతో రిప్రజెంట్ చేసుకుందాం. ఓకేనా, సో మనకి ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం, మన దగ్గర ఒక బ్యాటరీ ఉంది. బ్యాటరీలో పార్ట్స్ ఏంటి అంటే 2 మెటల్ ప్లేట్స్. ఆ మెటల్ ప్లేట్స్ని ఎలక్ట్రోడ్స్ అని కూడా అంటాం. దాని మధ్యలో మనకి ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది. ఎలక్ట్రోలైట్లో మనకి పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్లో ఉన్న ఒక కెమికల్ ఫోర్స్ ద్వారా, కెమికల్ ఫోర్స్ అనేది ఈ ఎలక్ట్రోలైట్ ఈ ఛార్జెస్ మీద పెడుతుంది. ఆ ఫోర్స్ వల్ల పాజిటివ్ ఛార్జెస్ ఏమో ఒకవైపు మూవ్ అవుతాయి, ఒక ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతాయి. నెగిటివ్ ఛార్జెస్ ఏమో ఇంకొక ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతాయి. ఓకేనా, సో ఆ ఫోర్స్నే మనం కెమికల్ ఫోర్స్ అంటాం. ఎఫ్సి అనే దాంతో రిప్రజెంట్ చేస్తాం. డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద కెమికల్, పాజిటివ్ అయాన్స్ మూవ్ టువర్డ్స్ వన్ ఆఫ్ ద ప్లేట్స్ అండ్ అక్యుములేట్ ఆన్ ద ప్లేట్. ఈ నేచర్ ఆఫ్ మెటీరియల్ బేస్ అయి ఉంటుంది. ఏ కెమికల్ వాడుతున్నాం అనే దాన్ని బేస్ అయి ఉంటుంది. ఏ కెమికల్ వాడుతున్నాం అనే దాని మీద బేస్ అయ్యి పాజిటివ్ అయాన్స్ ఏమో ఒకవైపు మూవ్ అవుతాయి, నెగిటివ్ అయాన్స్ ఏమో ఇంకో వైపు మూవ్ అవుతాయి. దీని డీప్ కాన్సెప్ట్ మీకు ఎక్కడ వస్తుంది అంటే ఇంటర్లో మీరు సెల్స్ గురించి చదువుతారు. ఎలక్ట్రికల్ ఎనర్జీ చదువుకునేటప్పుడు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి చదువుతారు. అప్పుడు డీటెయిల్డ్గా దీంట్లో ఉన్న ఇన్డెప్త్ కాన్సెప్ట్ అనేది మీకు నేర్పిస్తారు. సో ఇప్పటికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఆ కెమికల్ ప్రాపర్టీ వల్ల, కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ద సబ్స్టెన్స్ వల్ల. ఓకేనా, సో వీటి మీద పనిచేసే ఫోర్స్ని ఏమంటాము, కెమికల్ ఫోర్స్ ఎఫ్సి అంటాం. ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ ఇది యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్ ఆన్ దిస్ ప్లేట్ ఇట్ బికమ్స్ పాజిటివ్లీ ఛార్జ్డ్. ఇప్పుడు పాజిటివ్ ఛార్జెస్ అన్నీ వెళ్ళి ఒక ఎలక్ట్రోడ్కి అతుక్కుంటాయి. ఓకేనా, పాజిటివ్ ఛార్జెస్ అన్నీ ఒకవైపు మూవ్ అవుతాయి అనుకున్నాం కదా. పాజిటివ్ ఛార్జెస్ అన్నీ వెళ్ళి ఒక ఎలక్ట్రోడ్కి అతుక్కుంటాయి. ఓకేనా, అట్లా పాజిటివ్ ఛార్జెస్ అన్నీ ఒక ఎలక్ట్రోడ్కి వెళ్ళి అతుక్కోవటం వల్ల దిస్ ప్లేట్ బికమ్స్ పాజిటివ్లీ ఛార్జ్. ఆ ప్లేట్ అనేది పాజిటివ్గా ఛార్జ్ అయిపోద్ది. ఈ పాజిటివ్ ఛార్జెస్ అన్నీ వచ్చి ఇట్లా అతుక్కోవటం వల్ల ఈ ప్లేట్ అనేది పాజిటివ్గా ఛార్జ్ అయిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ ఇది నెగిటివ్ అయాన్స్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అండ్ అక్యుములేట్ ఆన్ ద అదర్ ప్లేట్. ఈ పాజిటివ్ అయాన్స్ ఎట్టయితే మూవ్ అయినాయో దానికి ఆపోజిట్గా నెగిటివ్ అయాన్స్ మూవ్ అవుతాయి. నెగిటివ్ అయాన్స్ మూవ్ అయ్యి ప్లేట్స్ మీద అక్యుములేట్ అవుతాయి. ఈ ప్లేట్ మీద అక్యుములేట్ అవుతాయి. ఈ ప్లేట్ మీద ఏమో పాజిటివ్ అయాన్స్ అక్యుములేట్ అవుతాయి, ఈ ప్లేట్ మీద ఏమో నెగిటివ్ అయాన్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి. నెగిటివ్ అయాన్స్ అక్యుములేట్ అవ్వటం వల్ల దీనికి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ అయాన్స్ అక్యుములేట్ అవ్వటం వల్ల దీనికి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా, ఇన్ బ్యాటరీ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్ ఈజ్ కాల్డ్ క్యాథోడ్. బ్యాటరీలో నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్ని మనం క్యాథోడ్ అంటాం. నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాథోడ్ అంటాం. అయాన్స్లో పాజిటివ్ అయాన్ని ఏమంటాం, Na+, K+, ఇట్లా పాజిటివ్ అయాన్ని మనం క్యాట్ అయాన్ అంటాం. సో ఇక్కడ ప్లస్ ఉంటేనేమో క్యాట్ అయాన్, అయాన్స్కి వస్తేనేమో. కానీ బ్యాటరీ విషయానికి వస్తేనేమో నెగిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటాం. రివర్స్ ఉంటుంది. అయాన్స్లోనేమో పాజిటివ్ ఉంటే క్యాటయాన్ అంటాం, ఎలక్ట్రోడ్స్లోనేమో నెగిటివ్ ఉంటే క్యాథోడ్ అంటాం. ఇక్కడ ఇది క్యాథోడ్ అయితే ఇదేమవుతుంది, యానోడ్ అవుతుంది. నెగిటివ్ ఛార్జెస్ ఉన్న అయాన్స్నేమో యానయాన్స్ అంటాం. ఓకేనా, సో ఇవి అయాన్స్ ఏమో పాజిటివ్ ఉంటే క్యాటయాన్స్, నెగిటివ్ ఉంటే యానయాన్స్ అంటాం. ఎలక్ట్రోడ్స్ ఏమో నెగిటివ్ ఉంటే క్యాథోడ్, పాజిటివ్ ఉంటే యానోడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ద ఎలక్ట్రోడ్ ఇన్ బ్యాటరీ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని మనం క్యాథోడ్ అంటాం. దిస్ అక్యుములేషన్ ఆఫ్ డిఫరెంట్ ఛార్జెస్ ఆన్ రెస్పెక్టివ్ ప్లేట్స్ కంటిన్యూస్ టిల్ బోత్ ప్లేట్స్ ఆర్ సఫిషియెంట్లీ ఛార్జ్డ్. ఇట్లా ఈ ప్లేట్స్ అన్నీ ఫుల్గా ఛార్జ్ అయ్యే వరకు, ఫుల్గా ఇంకా అక్యుములేట్ అయిపోయి, ఇంకా అక్యుములేట్ అవ్వడానికి ఖాళీ ఉండనంత వరకు ఛార్జెస్ అన్నీ అక్యుములేట్ అయిపోతాయి అంట. ఓకేనా, కొంత లెవెల్ వరకు అట్లా అక్యుములేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. అట్లా అక్యుములేట్ అవుతాయి, మొత్తం నిండిపోతాయి. నిండిపోయిన తర్వాత ఏమైందో చూద్దాం. దిస్ అక్యుములేషన్ ఆఫ్ డిఫరెంట్ ఛార్జెస్ ఆన్ రెస్పెక్టివ్ ప్లేట్స్ కంటిన్యూస్ టిల్ బోత్ ప్లేట్స్ ఆర్ సఫిషియెంట్లీ ఛార్జ్డ్. బట్ అయాన్స్ ఇన్ మోషన్ ఎక్స్పీరియన్స్ అనదర్ ఫోర్స్
when sufficient number of charges are accumulated on the plates. కానీ ఏమంటున్నారంటే వన్స్ ఇట్లా ఈ ప్లేట్స్ మీద ఛార్జెస్ అక్యుములేట్ అవ్వటం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ ఈ ఎలక్ట్రోలైట్లో ఉన్న అయాన్స్ మీద వేరే ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఇప్పటివరకు ఏం ఫోర్స్ పనిచేస్తుంది? కెమికల్ ఫోర్స్ వల్ల ఈ అయాన్స్ మూవ్ అవుతూ అక్యుములేట్ అవుతూ ఉన్నాయి ఇప్పటి వరకు. నెక్స్ట్ చిన్నగా అక్యుములేట్ అవ్వటం స్టార్ట్ అయిన కాడ నుంచి వేరే ఫోర్స్ కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు. అది ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకోండి. ఇట్లా ఛార్జెస్ అనేవి అక్యుములేట్ అవ్వటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్టు ఉంటుంది? పాజిటివ్. ఇదేమో పాజిటివ్ అనుకోండి, ఇది ఒక పాజిటివ్ బాడీ. ఇప్పుడు దీనికి ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇది పాజిటివ్, ఇదేమో నెగిటివ్ టెర్మినల్. పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ బ్యాటరీ మొత్తం ఉంటుంది ఇట్లా, ఓకేనా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బ్యాటరీ మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక పాజిటివ్ అయాన్ ఉందనుకోండి, ఈ పాజిటివ్ అయాన్ని ఈ ఎలక్ట్రోడ్ రిపెల్ చేస్తుంది. దీని మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇటు ఉంటుంది. అదే ఒక నెగిటివ్ అయాన్ ఉందనుకోండి, ఆ నెగిటివ్ అయాన్ మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎఫ్ఈ అనేది ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? ఈ పాజిటివ్ వైపు ఉంటుంది, ఇట్లా లాగుతూ ఉంటుంది. నెగిటివ్ని అయితే ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ లాగుతూ ఉంటుంది, పాజిటివ్ని అయితే ఇటువైపు నెడతా ఉంటుంది. కానీ ఈ పాజిటివ్ని కెమికల్ ఫోర్స్ ఏం చేస్తూ ఉంటుంది? ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపు పంపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఎఫ్సి ఏం చేస్తుందంటే మైనస్ని మైనస్ వైపు పంపిస్తుంది, ప్లస్ని ప్లస్ వైపు పంపిస్తుంది ఎఫ్సి అనేది. అదే ఎఫ్ఈ ఉందే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏం చేస్తుందంటే నెగిటివ్ని పాజిటివ్ వైపు. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల అవి రెండు అట్రాక్ట్ అవుతాయి, పాజిటివ్ ప్లస్ మైనస్ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఈ నెగిటివ్ ఛార్జ్ని ఇటువైపు పంపిస్తుంది, పాజిటివ్ ఛార్జ్ని ఏమో నెగిటివ్ వైపు పంపిస్తుంది, ఓకేనా. సో 2 డిఫరెంట్ ఫోర్సెస్ అనేది ఇక్కడ ఈ ఎలక్ట్రోలైట్లో ఉండే ప్రతి అయాన్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి, ఓకేనా. ఇంతవరకు అర్థమైంది కదా, 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. లెట్ us కాల్డ్ దిస్ ఫోర్స్ యాజ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎఫ్ఈ, ఓకేనా. కొంత అక్యుములేట్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిక్ ఫోర్స్ కూడా వస్తుంది. అప్పటి వరకు ఓన్లీ కెమికల్ ఫోర్స్ ఉంటుంది. కొన్ని ఛార్జెస్ అనేవి ప్లేట్స్ మీద అక్యుములేట్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిక్ ఫోర్స్ కూడా వస్తుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్ని మనం ఎఫ్ఈ అందాం. ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ కెమికల్ ఫోర్స్. కెమికల్ ఫోర్స్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది. కెమికల్ ఫోర్స్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది. మనం ఏమనుకున్నాం, కెమికల్ ఫోర్స్ వల్ల ఒక నెగిటివ్ అయాన్ ఉందనుకోండి, ఈ నెగిటివ్ అయాన్ని తీసుకొని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ నెగిటివ్ అయాన్ ఉందనుకోండి. సో ఇక్కడ ఈ నెగిటివ్ అయాన్ని మనం తీసుకొని దీని మీద ఫోర్సెస్ ఎట్లా పనిచేస్తున్నాయో చూద్దాం. కెమికల్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఈ నెగిటివ్ ఛార్జెస్ అన్నిటిని నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు లాగుతూ ఉంటుంది కెమికల్ ఫోర్స్ అనేది. దీన్ని ఎఫ్సి అని రాసుకుందాం. అదే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల ఏమవుతాయి? నెగిటివ్ పాజిటివ్ అట్రాక్ట్ అవుతాయి. ఎందుకు అట్రాక్ట్ అవుతాయి? ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల అట్రాక్ట్ అవుతాయి. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఇటువైపు లాగుతూ ఉంటుంది, ఈ నెగిటివ్ని పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపు లాగుతూ ఉంటుంది. ఇదేమో ఎలక్ట్రిక్ ఫోర్స్, జనరల్గా మనం మాట్లాడుకునేది ఎలక్ట్రిక్ ఫోర్స్. కానీ ఈ కెమికల్ ఫోర్స్ వల్లేమో ఈ నెగిటివ్ ఛార్జెస్ నెగిటివ్ వైపే వెళ్తూ ఉంటాయి, ఓకేనా. సో 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అక్యూములేటెడ్ ఆన్ ద ప్లేట్స్. ఇప్పుడు కెమికల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది సబ్స్టెన్స్కి స్పెసిఫిక్గా ఉంటుంది. ఆ సబ్స్టెన్స్లో ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే ఆ సబ్స్టెన్స్లో కెమికల్ ఫోర్స్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, కెమికల్ ఫోర్స్ యొక్క వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ ఈ ఛార్జెస్ ఎక్కువ అయ్యే కొంది, ఛార్జెస్ అక్యూములేట్ అయ్యే కొంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పెరుగుతుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంది, అంతే కదా. ఇక్కడ ఛార్జెస్ ఎక్కువ అక్యూములేట్ అయ్యే కొంది ఈ పాజిటివ్ ఛార్జ్ యొక్క వాల్యూ పెరుగుతుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఎక్కువ ఛార్జెస్ ఉంటే ఎక్కువ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో చిన్నగా ఈ ఛార్జెస్ అక్యూములేట్ అయ్యే కొంది ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఓకేనా. ఇట్లా పెరుగుతూ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది కెమికల్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు ఈ బాడీ మూవ్ అవ్వటం ఆగిపోయింది. అర్థమవుతుంది కదా. చిన్నగా కెమికల్ ఫోర్స్ వల్ల ఈ ఛార్జెస్ అనేవి తమ ఎలక్ట్రోడ్స్ వైపు వెళ్తూ ఉంటాయి. నెగిటివ్ ఛార్జెస్ ఏమో నెగిటివ్ వైపు వెళ్తూ ఉంటాయి, పాజిటివ్ ఛార్జెస్ ఏమో పాజిటివ్ వైపు వెళ్తూ ఉంటాయి. ఎందువల్ల? కెమికల్ ఫోర్స్ వల్ల
నెగిటివ్ ఛార్జెస్ నెగిటివ్ వైపు, పాజిటివ్ ఛార్జెస్ పాజిటివ్ వైపు వెళ్తూ ఉంటాయి. అదే కొన్ని ఛార్జెస్ అనేవి ఈ ఎలక్ట్రోడ్స్ మీద అక్యుములేట్ అయిపోయిన తర్వాత వాటికి దీనికేమో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనికేమో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పెద్ద పాజిటివ్ ఛార్జ్, ఇవన్నీ కలిపి ఒక పెద్ద పాజిటివ్ ఛార్జ్ లాగా కన్సిడర్ చేస్తాం దీన్ని. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివ్ ఛార్జ్ని ఏమో రిపెల్ చేస్తుంది. ఓకేనా? అంటే కెమికల్ ఫోర్స్ ఏమో పాజిటివ్ ఛార్జ్ని ఇటు పంపించాలనుకుంటుంది, కానీ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏంటి, రిపెల్ చేస్తుంది కాబట్టి ఇటు పంపించేస్తుంది, నెట్టేస్తుంది. కెమికల్ ఫోర్స్ ఏమో ఇటు తీసుకొస్తుంది. ఓకేనా? సో ఈ రెండు ఫోర్సెస్ ఆపోజిట్గా ఉంటాయి. ఈ ఛార్జెస్ ఎప్పుడైతే ఎక్కువ అవటం మొదలు పెడతాయో ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంటుంది, నెట్టేసే ఫోర్స్ అనేది పెరుగుతుంది. దీని యొక్క స్ట్రెంత్ పెరిగే కొంది ఇది ఎంత ఫోర్స్తో ఈ పాజిటివ్ ఛార్జ్ని నెట్టేస్తుంది అని ఫోర్స్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఫోర్సు ఈ కెమికల్ ఫోర్సు ఈక్వల్ అవుతాయో అప్పుడు ఇంకా ఈ ఛార్జ్ మూవ్ అవ్వటం అనేది ఆగిపోయింది. ఎప్పుడైతే కెమికల్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈక్వల్ అవుతాయో ఈ ఛార్జ్ మూవ్ అవ్వటం అనేది ఆగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉంది, ఇది ఒక వస్తువు అనుకోండి. ఈ వస్తువుని నేను ఇట్లా లాగుతున్నాను, నేను ఈ చేత్తో దీన్ని ఇట్లా లాగుతున్నాను. నేను ఇట్లా లాగుతున్నాను కాబట్టి చిన్నగా ఇది ఇట్లా మూవ్ అవుతూ ఉండిద్ది. నేను ఈ చేత్తో కూడా లాగుతున్నా, అదే ఫోర్స్తో రెండు చేతులతో లాగుతుంటే కనుక ఆ వస్తువు అనేది ఇంకా మూవ్ అవ్వదు, అంతే ఉంటుంది. ఇటువైపు ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఇటువైపు కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటాం. సో ఈ ఇటువైపు ఒకవైపు అప్లై చేసే ఫోర్సు ఇటువైపు అప్లై చేసే ఫోర్సు రెండు ఈక్వల్ అయితే ఇంకా బాడీ అనేది మూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషిని మీరు ఒకవైపు నుంచి లాగుతున్నారు, ఓకేనా? మీ ఫ్రెండ్ ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఇంకొక వైపు నుంచి లాగారు అనుకోండి సేమ్ ఫోర్స్తో, ఆ మనిషి ఇంకా కదలలేడు, అక్కడే ఉండిపోతాడు. అట్లానే ఎప్పుడైతే ఈ కెమికల్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈక్వల్ అవుతాయో ఈ ఛార్జ్ అనేది ఉంటుంది కదా, ఆ ఛార్జెస్ ఎలక్ట్రోలైట్లో ఉన్న ఛార్జెస్ అన్నీ కూడా వాటి ప్లేసెస్లో అట్లా ఉండిపోతాయి కదలకుండా. ఓకేనా? సో ద మోషన్ ఆఫ్ అయాన్స్ కంటిన్యూస్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ ప్లేట్స్ ఇఫ్ ద కెమికల్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్. ఈ కెమికల్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ కంటే ఎంతసేపు ఎక్కువ ఉంటుందో, అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది చిన్నగా పెరుగుతూ ఉంటుంది, కెమికల్ ఫోర్స్ ఏమో కాన్స్టెంట్గా ఉంటుంది. 4 అనేది కెమికల్ ఫోర్స్ అనుకోండి. ఫస్ట్ అసలు ఏమి ఛార్జెస్ అక్యూములేట్ అవ్వనప్పుడు ఇక్కడ రాస్తాను, కెమికల్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్. ఇనీషియల్గా ఒక సబ్స్టెన్స్కి కెమికల్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకుందాం కెమికల్ ఫోర్స్. స్టార్టింగ్లో బ్యాటరీ స్టార్టింగ్లో ఎలక్ట్రిక్ ఫోర్స్ అసలు ఏమి ఉండదు, ఎందుకంటే ఎలక్ట్రోడ్స్ మీద ఛార్జ్ అనేదే ఉండదు. ఓకేనా? కాబట్టి ఎలక్ట్రిక్ ఫోర్సే ఉండదు. ఈ ఛార్జ్ బిల్డ్ అవ్వటం మొదలుపెట్టిన కాడ నుంచి ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇదేమో కాన్స్టెంట్గా ఉంటుంది ఒక సబ్స్టెన్స్కి, ఇంకా మారకుండా ఎఫ్సి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎఫ్ఈ ఏమో ఈ ఛార్జెస్ అక్యుములేట్ అయ్యే కొంది పెరుగుతూ ఉంటుంది. 1 అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది, నెక్స్ట్ ఒక పొజిషన్ దగ్గర 4 అవుతుంది. అంటే ఎఫ్సి ఎంత ఉందో ఎఫ్ఈ కూడా అంతే ఉంటుంది, కెమికల్ ఫోర్స్ ఎంత ఉందో ఎలక్ట్రిక్ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది. ఈ ఎఫ్సి అనేది ఎప్పుడైతే ఎంతసేపు అయితే ఎఫ్ఈ కంటే గ్రేటర్గా ఉండిద్దో ఇంతసేపు ఎఫ్సి అనేది ఎఫ్ఈ కంటే గ్రేటర్గానే ఉంది. ఇంతసేపు అయాన్స్ అనేవి వాటి రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్స్ వైపు మూవ్ అవుతూ ఉంటాయి. ఎఫ్సి అనేది గ్రేటర్ దాన్ ఎఫ్ఈ ఉంటే గనక ఎఫ్సి అనేది నెగిటివ్స్ని నెగిటివ్ వైపు పంపిస్తుంది, పాజిటివ్స్ని పాజిటివ్ వైపు పంపిస్తుంది. సో ఎఫ్సి ఎక్కువ ఉన్నప్పుడు నెగిటివ్స్ నెగిటివ్ వైపు వెళ్తాయి, పాజిటివ్స్ పాజిటివ్ వైపు వెళ్తాయి. ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు ఎటు మూవ్ అవ్వకుండా అట్లా ఉండిపోతాయి. ఓకేనా? సో ద మోషన్ ఆఫ్ అయాన్స్ కంటిన్యూ టువర్డ్స్ ది రెస్పెక్టివ్ ప్లేట్స్ ఇఫ్ ద కెమికల్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్. కెమికల్ ఫోర్స్ ఎంతసేపు అయితే ఎలక్ట్రిక్ ఫోర్స్ కంటే స్ట్రాంగ్గా ఉంటుందో అంతసేపు అయాన్స్, నెగిటివ్ అయాన్స్ అయితే నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు వెళ్తాయి, పాజిటివ్ అయాన్స్ అయితే పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపు వెళ్తాయి. ఎప్పుడైతే ఇవి ఈక్వల్ అవుతాయో అప్పుడు అయాన్స్ మూవ్ అవ్వటం ఆగిపోతాయి, కదలకుండా వాటి ప్లేసెస్లో అట్లా ఉండిపోతాయి. ద అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్ ఆన్ ప్లేట్స్ కంటిన్యూస్ టిల్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్ బికమ్స్ ఈక్వల్ టు కెమికల్ ఫోర్స్. ఆ అక్యుములేషన్ ఎప్పుడు ఆగిపోయింది అంటే, ఇంకా ఛార్జెస్ మూవ్ అయ్యి అక్యుములేట్ అవ్వటం ఎప్పుడు ఆగిపోయింది అంటే ఎప్పుడైతే కెమికల్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈక్వల్ అవుతాయో అప్పుడు ఇంకా ఛార్జెస్ మూవ్ అవ్వవు, వాటి ప్లేసెస్లో ఉండిపోతాయి. కాబట్టి ఈ ప్లేట్స్ మీద అక్యుములేషన్ అనేది ఆగిపోతుంది. ఓకేనా? ఇట్లా ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి అయినప్పుడు, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు కెమికల్ ఫోర్స్ అయినప్పుడు అక్యుములేషన్ అనేది ఆగిపోతుంది.
After this situation, there will not be any motion in ions due to balance of forces Fe and Fc. ఈ ఫోర్సెస్ ఆపోజిట్గా ఉన్నాయి, రెండు ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అవ్వటం అంటే బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇంకా మోషన్ ఆఫ్ అయాన్స్ అనేది ఉండదు. దేర్ విల్ నాట్ బీ ఎనీ మోషన్ ఆఫ్ అయాన్స్ అనేది ఉండదు ఈ ఫోర్సెస్ ఈక్వల్ అయిపోయిన తర్వాత. ఓకేనా? సో నెక్స్ట్ది ఇది బ్యాటరీ. ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎఫ్సి అనేది నెగిటివ్స్ని నెగిటివ్ వైపు పంపిస్తుంది, ఎఫ్ఈ అనేది నెగిటివ్స్ని పాజిటివ్ వైపు పంపిస్తుంది. ఎఫ్సి ఎఫ్ఈ ఈ యారోస్ లెంత్ సేమ్ ఉంది అంటే వాటి ఫోర్స్ ఈక్వల్గా ఉన్నట్టు. ఫోర్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇంకా అవి మూవ్ అవ్వకుండా కదలకుండా అట్లా ఉంటాయి. ద న్యూ బ్యాటరీ దట్ వీ బై ఫ్రమ్ ద షాప్ ఈజ్ ఎట్ ఎ స్టేజ్ వేర్ ద అయాన్స్ ఇన్ ద ఎలక్ట్రోలైట్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. మనం కొత్తగా షాప్ నుంచి కొనే బ్యాటరీ ఈ సిచ్యువేషన్లో ఉంటుంది. ఓకేనా? అన్నీ ఈ ఎలక్ట్రోడ్స్ అన్నీ అయాన్స్తో ఫిల్ అయిపోయి ఉంటాయి. ఈ ఛార్జెస్, ఈ ఎలక్ట్రోలైట్లో ఉండే ఛార్జెస్ ఈ ఫోర్సెస్ బ్యాలెన్స్ అయిపోవటం వల్ల, ఈ ఫోర్సెస్ ఈక్వల్ అయిపోవటం వల్ల అవి కదలకుండా అట్లా ఉండిపోతాయి. మనం కొత్తగా కొనే బ్యాటరీ ఈ సిచ్యువేషన్లో ఉంటుంది అని చెప్తున్నారు. ద న్యూ బ్యాటరీ దట్ వీ బై ఫ్రమ్ ద షాప్ ఈజ్ ఎట్ ఎ స్టేజ్ వేర్ ద అయాన్స్ ఇన్ ద ఎలక్ట్రోలైట్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. This is the reason for the constant potential difference between the terminals of the battery. ఓకేనా? సో ఇప్పుడు ఇట్లా ఉంది బ్యాటరీ, చూడటానికి ఇట్లా ఉంది. ఇప్పుడు మనం బయటికి చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుంది, ఈ లోపల ఏం జరుగుతుందో ఏం అవసరం లేదు. ఇప్పుడు క్యాథోడ్ అంటే ఏం ఛార్జ్ ఉంది, క్యాథోడ్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది, యానోడ్కి ఏం ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో బ్యాటరీని మనం బయట నుంచి చూస్తుంటే ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇటేమో నెగిటివ్ అని రాసి ఉండిద్ది, ఇటేమో పాజిటివ్ అని రాసి ఉండిద్ది. సో దీనికి మనం ఎప్పుడైతే వైర్ కనెక్ట్ చేస్తామో ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈ వైర్ యొక్క ఎండ్స్ మధ్య ఫామ్ అయింది. ఈ వైర్ యొక్క ఈ ఎండ్ని ఏ అనుకుందాం, ఈ ఎండ్ని బి అనుకుందాం. ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఫామ్ అయింది, పాజిటివ్ నుంచి బయటికి వస్తుంది, నెగిటివ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్లా ఫామ్ అయింది, పాజిటివ్ నుంచి బయటకు వస్తుంది, నెగిటివ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అయింది. సో ఇట్లా ఈ స్టేబుల్ స్టేట్లో ఉండటమే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవడానికి కారణం. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇట్లాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అయింది. ఓకేనా? సో ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అక్యుములేటెడ్ ఆన్ ద ప్లేట్స్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ కెమికల్ యూజ్డ్ ఇన్ ద బ్యాటరీ. ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అక్యుములేటెడ్ ఆన్ ద ప్లేట్స్, ఈ ప్లేట్స్ మీద ఎంత ఛార్జ్ అక్యుములేట్ అవుతుంది అనేది నేచర్ ఆఫ్ కెమికల్, ఈ కెమికల్ ఏ కెమికల్ అయితే యూజ్ చేసామో దాని బేస్ మీద ఉంటుంది అని చెప్తున్నారు. ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అక్యుములేటెడ్ ఆన్ ద ప్లేట్స్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ కెమికల్ యూజ్డ్ ఇన్ ద బ్యాటరీ. ఆ బ్యాటరీలో ఏ కెమికల్ యూజ్ చేసామో అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్, ఈ బ్యాటరీని మనం సర్క్యూట్కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నారు. When a conducting wire is connected to the terminals of a battery, a potential difference is created between the terminals of the battery. ఎప్పుడైతే ఒక కండక్టింగ్ వైర్ని ఈ టెర్మినల్స్ ఆఫ్ బ్యాటరీకి మనం కనెక్ట్ చేస్తామో ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈ పాయింట్కి ఎండ్స్ ఆఫ్ ద కండక్టింగ్ వైర్ మధ్య ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఇదేమో హై పొటెన్షియల్లో ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఏమంటాం, నేను నిన్న వీడియోలో చెప్పాను, పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే హై పొటెన్షియల్ ఉన్నట్టు. నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే లో పొటెన్షియల్ ఉన్నట్టు. నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది అంటే పాజిటివ్ ఛార్జ్ అస్సలు లేదనే కదా. సో పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటేనేమో హై పొటెన్షియల్ ఉన్నట్టు, నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటేనేమో లో పొటెన్షియల్ ఉన్నట్టు. దీనికేమో హై పొటెన్షియల్ ఉంది, దీనికేమో లో పొటెన్షియల్ ఉంది. అంటే ఈ పాయింట్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంది అని చెప్తున్నారు. ఓకేనా? ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ క్రియేటెడ్ between the terminals of the battery. Potential difference is created between the terminals of battery. The potential difference sets up an electric field throughout the conductor. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇట్లా ఉండటం వల్ల, ఇదేమో హై పొటెన్షియల్ పాజిటివ్ ఛార్జ్ అవ్వటం వల్ల, ఇదేమో లో పొటెన్షియల్ నెగిటివ్ ఛార్జ్ అవ్వటం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ కండక్టర్లో మనకి సెటప్ అవుతుంది.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కండక్టర్లో సెటప్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా తీసుకోండి, మనం ఇప్పుడు వైర్ని బెండ్ చేసాం, బ్యాటరీని స్ట్రైట్గా ఉంచాం. మనం ఒక పని చేద్దాం, వైర్ ఇట్లా ఉంది అనుకుందాం, వైర్ ఇట్లా ఉంది, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఇప్పుడు బ్యాటరీని మనం ఇట్లా కనెక్ట్ చేద్దాం జస్ట్. అంటే ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్. ఓకేనా? ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్, పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపుకి ఇట్లా ఉంటుంది. పాజిటివ్ నుంచి బయటకు వస్తే నెగిటివ్కి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా మనం బ్యాటరీకి ఎప్పుడైతే ఒక కండక్టర్ని కనెక్ట్ చేస్తామో ఆ కండక్టర్లో మనకి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సెట్ అవుతుంది. ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. ఓకేనా? సో ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఇన్ ద కండక్టర్. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది అని చెప్తున్నారు, పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపు వెళ్తూ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యూట్, ఎలక్ట్రాన్స్ అనేవి అసలు ఎట్లా మూవ్ అవుతాయి. సరే, ఇట్లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సెటప్ అవుతుంది అని చెప్పారు. మరి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎట్లా మూవ్ అవుతాయో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఒక పిక్చర్ నేను డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మన బ్యాటరీది ఒక పిక్చర్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలక్ట్రోడ్. షాప్ నుంచి కొత్తగా కొనుక్కొచ్చిన బ్యాటరీ ఎట్లా ఉంటుంది, ఛార్జెస్ అన్నీ ఫిల్ అయి ఉంటాయి, ఎందుకంటే ఛార్జెస్ని ఎలక్ట్రోడ్ తీసుకోలేదు. సో ఇక్కడ కూడా ఛార్జెస్ అన్నీ ఫిల్ అయి ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ ఛార్జెస్ని ఎలక్ట్రోడ్ తీసుకోలేదు. ఇట్లా ఉండిద్ది. ఇప్పుడు దీనికి మనం ఒక కండక్టర్ని తెచ్చి కనెక్ట్ చేస్తున్నాం, మధ్యలో ఒక బల్బ్ కూడా పెడతాం మీకు కావాలనుకుంటే. సో ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం, దీంట్లో ఉండే అయాన్స్ ఎట్లా ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్. ఇవనేవి వీటికి బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి అవి ఎటు మూవ్ అవ్వకుండా కదలకుండా ఉంటాయి కొత్తగా తెచ్చిన బ్యాటరీలో. ఇప్పుడు మనం కండక్టర్ని ఈ బ్యాటరీకి కనెక్ట్ చేయంగానే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే ఒక కండక్టర్ని మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తామో ఈ కండక్టర్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇక్కడున్న ఫ్రీ ఎలక్ట్రాన్ని ఇదేంటిది పెద్ద పాజిటివ్ ఛార్జ్, ఇదంతా కలిపి ఒక పెద్ద పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, లోపలికి తీసుకుంటుంది. ఎలక్ట్రాన్ అనేది లోపలికి వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రాన్ అనేది లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్తో కలిసినప్పుడు, పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ ఈ రెండు కలిసిపోయినప్పుడు ఒక యాటమ్ లాగా ఫామ్ అవుతాయి. యాటమ్ అంటే ఏంటి, ఇప్పుడు సోడియం ఉంది, సోడియం అనేది Na అనేది సోడియం యాటమ్ ఎట్లా ఉంది. ఆ సోడియం యాటంలో నుంచి ఒక ఎలక్ట్రాన్ని మనం తీసేసాం అనుకోండి, సోడియం యాటంలో నుంచి మనం ఎలక్ట్రాన్ని తీసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రా చేసి చూపిస్తాను. ఇది సోడియం న్యూక్లియస్ అనుకోండి, దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటే ఎలక్ట్రాన్ని మనం తీసేసాం, బయటికి తీసేస్తే అప్పుడు ఏమైద్ది, రిమైనింగ్ ఉంటుంది కదా, రిమైనింగ్కి Na+ అనేది వస్తుంది. ఓకేనా? దీన్నే మనం పాజిటివ్ అయాన్ అని ఇట్లా పాజిటివ్తో రిప్రజెంట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ పాజిటివ్ వచ్చి మళ్ళీ ఎలక్ట్రాన్తో కలిసిద్దో అప్పుడు Na అనే ఒక యాటమ్ అనేది ఫామ్ అయ్యిద్ది. ఈ Na అనే యాటమ్కి ఇంకా అసలు ఛార్జ్ అనేది ఉండదు, పాజిటివ్ నెగిటివ్ కలిసిపోయినాయి కాబట్టి న్యూట్రల్ అయిపోయింది. ఓకేనా? సో న్యూట్రల్ అయిపోయింది. అట్లానే ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జ్కి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ వచ్చి కలిసిద్దో అవి రెండు కలిసి ఒక న్యూట్రల్ అయిపోతాయి. ఓకేనా? న్యూట్రల్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక ఛార్జ్ అనేది మిస్ అవుతుంది. ఒక ఛార్జ్ అనేది మిస్ అయితే అప్పుడు ఏమైద్దో చూద్దాం. ఒక ఛార్జ్ అనేది మిస్ అయింది అంటే అర్థం ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తగ్గిద్ది. అవునా కదా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తగ్గిద్ది. ఎక్కువ ఛార్జ్ ఉంటే ఎక్కువ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఉంటుంది, తక్కువ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంటే తక్కువ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక పాజిటివ్ అయాన్ అనేది ఇక్కడ ఉంది, దీని మీద కెమికల్ ఫోర్స్ ఏమో ఇటువైపు ఉంటుంది, పాజిటివ్ని పాజిటివ్ వైపు పంపిస్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏమో రిపెల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి స్టార్టింగ్లో.
కానీ ఎప్పుడైతే ఇక్కడున్న పాజిటివ్ అయాన్స్ తగ్గిపోతాయో అప్పుడు ఈ రిపెల్ చేసే ఫోర్స్ అనేది తగ్గిపోయింది. అంటే ఎఫ్ఈ అనేది లెస్ దాన్ ఎఫ్సి అయితే. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే ఎఫ్ఈ అనేది ఎఫ్సి కంటే తక్కువ ఉండిద్దో, ఎఫ్ఈ అనేది ఎప్పుడైతే ఎఫ్సి కంటే తక్కువ ఉండిద్దో అప్పుడు మళ్ళీ ఈ అయాన్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్లో ఉన్న అయాన్స్ నెగిటివ్ అయాన్స్ అయితే నెగిటివ్ వైపు వెళ్తాయి, పాజిటివ్ అయాన్స్ అయితే పాజిటివ్ వైపు వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు డామినేట్ చేస్తున్న ఫోర్స్ ఏంటి, కెమికల్ ఫోర్స్. కెమికల్ ఫోర్స్ ఏం చేస్తుంది, నెగిటివ్ అయాన్స్ని నెగిటివ్ వైపు పంపిస్తుంది, పాజిటివ్ అయాన్స్ని పాజిటివ్ వైపు పంపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది తగ్గుతుందో అప్పుడు పాజిటివ్ ఛార్జెస్ అయితే పాజిటివ్ వైపు వెళ్తాయి, నెగిటివ్ ఛార్జెస్ అయితే నెగిటివ్ వైపు వస్తాయి. ఎందుకు, బ్యాలెన్స్ చేయడానికి. ఇక్కడ ఒకటి మిస్ అయింది కదా, ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి పాజిటివ్ ఛార్జ్ మళ్ళీ ఇంకోటి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక నెగిటివ్ ఛార్జ్ వెళ్ళి ఇక్కడ జాయిన్ అవుతుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ వెళ్ళి ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఇది ఆల్రెడీ నిండిపోయి ఉంది, కానీ ఈ ఫోర్స్ వల్ల, ఎఫ్సి అనే ఫోర్స్ వల్ల ఇది ఇంకా ఇటువైపు పుష్ చేస్తూ ఉంది. అప్పుడు ఆ పుష్ చేయటం వల్ల ఇక్కడ ఒక్కొక్క నెగిటివ్ ఛార్జ్ రావటం వల్ల నెగిటివ్ ఏమవుతాయి, రిపెల్ అవుతాయి. ఓకేనా, నెగిటివ్ రిపెల్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ అయాన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ అనే ఆటం, సిఎల్ని క్లోరిన్ అంటాం. క్లోరిన్లో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఉంటాయి. క్లోరిన్లో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అవుటర్మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రానే ఉందనుకుందాం. దీనికి మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ అనేది యాడ్ చేసామనుకోండి, అప్పుడు టోటల్గా దీనికి మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది, సిఎల్ మైనస్ అంటాం. ఓకేనా, అంటే సిఎల్ యాటమ్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే అప్పుడు మనకి సిఎల్ మైనస్ క్లోరైడ్ అయాన్ అనేది వస్తుంది. అట్లానే ఈ నెగిటివ్ అయాన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక యాటము ప్లస్ ఎలక్ట్రాను కలిపి ఉన్నాయి కాబట్టి నెగిటివ్ అంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇది వస్తుందో ఈ యాటమ్ని రిమూవ్ చేయలేదు, కానీ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయగలుగుతుంది ఆ రిపెల్లింగ్ ఫోర్స్. ఎందుకు, ఎలక్ట్రాన్ చాలా చిన్న పార్టికల్ కాబట్టి ఈ నెగిటివ్కి మధ్య ఉన్న రిపల్షన్ వల్ల ఎలక్ట్రాన్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, అప్పుడు ఇక్కడ ఒక నార్మల్ యాటమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు క్లోరైడ్ అయాన్ అంటే ఇది ప్లస్ క్లోరిన్ యాటమ్ ప్లస్ ఎలక్ట్రాన్. ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ని తీసేస్తున్నామో, ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో ఇక్కడ న్యూట్రల్ యాటమ్ అనేది వచ్చేస్తుంది. క్లోరిన్ న్యూట్రల్ యాటమ్, ఓన్లీ క్లోరిన్ యాటమ్ అనేది మిగిలిపోతుంది. ఇక్కడ క్లోరిన్ యాటమ్ ఒక్కటే మిగిలిపోతుంది. అంటే ఇప్పుడు ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి, 1 2 3 4 5. ఇక్కడ ఒకటి పోయింది, దాని ప్లేస్లో ఇంకోటి వచ్చి జాయిన్ అయింది. సో మళ్ళీ ఇట్లా జాయిన్ అయిన వెంటనే కెమికల్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి, మళ్ళీ స్టెబిలైజ్ అయింది. మళ్ళీ అట్రాక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఎలక్ట్రాన్ అనేది ఇటు వస్తుంది. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ ఇటు పుష్ అయ్యిద్ది, మళ్ళీ ఎలక్ట్రాన్ వస్తుంది, మళ్ళీ ప్రాసెస్ అంతా జరుగుతుంది, మళ్ళీ ఎలక్ట్రాన్ పుష్ అయ్యిద్ది. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండటం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా పుష్ అవుతూ ఉంటాయి, ఇట్లా ట్రావెల్ చేస్తాయి, ఇట్లా వచ్చి దీంట్లోకి వస్తూ ఉంటాయి. సో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎలక్ట్రాన్స్ మూమెంట్ ఏమో ఇట్లా ఉంటుంది. మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా మూవ్ అవుతున్నాయి అంటే కరెంట్ అనేది ఇట్లా మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఇది విషయం. సో ఇంతటితో మనకి బ్యాటరీ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది చూసాం. కొత్తగా కొన్న బ్యాటరీ యొక్క సిచ్యువేషన్ ఏంటి అని చూసాం. బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉంటాయి కొత్తగా కొన్న బ్యాటరీలో. కొత్తగా కొన్న బ్యాటరీని తీసుకొచ్చి ఒక కండక్టర్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఆ కండక్టర్లో కరెంట్ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది, దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు అర్థం కాకపోతే కనుక ఒక్కసారి మళ్ళీ చూడండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్ అనేది అంత ఈజీ లెసన్ కాదు, చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఉన్నాయి చూసారా, అవి మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కాన్సెప్ట్సే. కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరన్నా ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఇట్లాంటివి చదివే వాళ్ళు ఎవరినన్నా బ్యాటరీ ఎట్లా పనిచేస్తుంది అని మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పలేరు. సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా ఉండదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకు, ఈ బేసిక్స్ తెలియక. సో ఈ బేసిక్స్ అనేవి ఇప్పుడు మీరు నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్మీడియట్లో మీకు చాలా హెల్ప్ అవుతాయి. ముందు ఇంజనీరింగ్ పక్కన పెట్టుకుంటే ఇంటర్లోనే చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇదంత ఈజీ టాపిక్ కాదు, వాళ్ళకు కూడా అర్థం కాదు. మీరు అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పట్టిద్ది. కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి 1-2 సార్లు చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్, బాయ్.